మనకి నార్మల్ డెలివరీ అవ్వాలన్నా, బిడ్డ తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంపార్టెంట్. ఆక్సిజన్ క్యారీ చేసే మినిమం బ్లడ్ సోర్సే కదా మనకి. సో కాబట్టి మినిమల్గా ఈ ఎక్సర్సైజెస్ అయినా చేసుకోవచ్చు. కొంతమందికి అసలు ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంట్లో అంత పని చేస్తున్నాను, నాకు నార్మల్ అయిపోద్ది. ఎస్, ఖచ్చితంగా అవుతుంది. బట్ ఎక్స్ట్రా యాక్టివ్నెస్ ఇంపార్టెంట్. ఎక్స్ట్రా యాక్టివ్నెస్ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ వంట చేయాలి, ఏదో అంట్లు తోమాలి, అమ్మో అంట్లు ఎక్కువైపోయినాయి, ఫాస్ట్గా తోమాలి, వంట ఫాస్ట్గా చేయాలి, స్ట్రెస్తో కూడుకున్న పని. ప్రశాంతంగా వంట చేసుకోవటం, ప్రశాంతత అనేది లేదు. పొద్దున్నే హస్బెండ్కి పంపించాలి, వాళ్ళ కోసం మార్నింగ్ 5 o'clock లేసి గబగబ వంట చేసేయాలి. ఇప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నా ఈ స్ట్రెస్ ఉండటం వల్ల వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆ స్ట్రెస్ ఎక్కువైపోవడము, నార్మల్ డెలివరీ అవ్వకుండా ఉండటం అనేది ఛాన్స్ పెరుగుతుంది. అదే యోగా లాంటివి, ఏరోబిక్స్ లాంటివి మీ బాడీకి తగ్గట్టు ఏదైతే మీకు నచ్చుతుందో, మీరు బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎంత యాక్టివ్ లెవెల్లో ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని మీరు యాక్టివ్నెస్ యాడ్ చేసుకుంటే అది మీకు స్ట్రెస్ తగ్గిస్తుంది. ఎందుకు? మీకోసం మీరు చేస్తున్న యాక్టివిటీ హ్యాపీగా ఫీల్ అవుతారు. నా కోసం నేను చేస్తున్నాను, నా బేబీ కోసం చేస్తున్నాను, ప్రశాంతంగా చేస్తారు. ఎవరో తరుముతున్నట్టు అలా చేయరు కదా. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. సో ఇంట్లో ఎన్ని యాక్టివిటీస్ చేసుకున్నా కూడా సపరేట్గా ఒక రొటీన్ పెట్టుకొని అట్లీస్ట్ ఎవ్రీడే 30 minutes వాకింగ్ చేయటం, మార్నింగ్ ఒక 30 minutes, ఈవినింగ్ ఒక 30 minutes వాకింగ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కేవలం స్ట్రెస్ రిమూవల్ కోసమే.